శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయము. శ్రీ సాయి సచ్చరిత్రలోని 52, 53 అధ్యాయములందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను. తుది పలుకు. ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమాడ్ పంతు ఉపసంహార వాక్యములు వ్రాసను. పీఠికతోని విషయసూచికనిచ్చున్నట్లు వాగ్దానమును చేసెను. కానీ అది హేమాడ్ పంతు కాగితములలోని దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు పివి దేవు ఠానావాసి ఉద్యోగమును విరమించుకున్న మామల్తదారు కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశయములను ఇచ్చుటచే విషయసూచిక అనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము. ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసియున్నట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతివ్రాతను పోల్చుకొనుట కూడా కష్టముగా నుండెను. కానీ అదంతయును ఉన్నట్లుగా ప్రచురించవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పతనము. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారములు చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవ జంతువుల యందును జీవము లేని వస్తువుల యందును వ్యాపించియున్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవాని అన్నింటి యందును వ్యాపించియున్నారు. జీవరాశి అంతటను కూడా వ్యాపించియున్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవమానములు లేవు. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞప్తి ఎందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవన పరమావధిని పొందినట్లు చేసెదరు. ఈ సంసారం అనే మహాసముద్రమును దాటుట మహా కష్టము. విషయసుఖములనడు కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరుగగొట్టుచుండును. అహంకారం అనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయల వల్ల మొసళ్ళు నిర్భయముగా సంచరించును. అచట నేను, నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గిరున తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేపలచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్తుని వంటి వారు, అనగా నాశనము చేయువారు. సాయి భక్తులకు దాని వలన భయమేమియును ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటి వారు. వారు మనల్ని సురక్షితంగా దాటించెదరు. ప్రార్థన. మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారములు చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము. మా మనస్సు అటు ఇటు సంచారము చేయకుండుగాక. నీవు తప్ప మరెవరును కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందుండుగాక. దీనిని ప్రతినిత్యము పారాయణము చేసెదముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణం చేసెదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితములను గూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్ర గోదావరిలోని స్నానము చేసి షిరిడీలోని సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణం చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను. ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతోని పారాయణం చేయుచున్నచో నీ పాపములన్నీయును నశించును. జనన మరణములనే చక్రము నుంచి తప్పించుకొనవలని అన్నచో సాయి లీలల్లో చదువుము. వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందించుకొనుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వానినే భక్తితో పూజింపుము. సాయి లీలలనే సముద్రములోని మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలము. అవి వినువారికి పాపముల నుంచి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారములకు దారి చూపును. ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని పోగొట్టుకుని నది సముద్రములోని కలియునట్లు భగవంతునిలోని ఐక్యమగును. మూడింటిలోని అనగా జాగ్రత్త, స్వప్నాను, సుప్యావస్థలలోనూ ఏదైనను ఒక అవస్థలోని వానియందు లీనమైనచో సంసార బంధముల నుంచి తప్పుకొందవు.
స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి శ్రద్ధలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణం చేసి వారము రోజులలోని ముగింతురో వారి ఆపదలన్నీను నశించగలవు. దీనిని పారాయణం చేసి ధనమును కూడినచో దానిని పొందవచ్చును. వర్తకులు వ్యాపారం వృద్ధి అగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది. ఈ రెండునూ లేనిచో ఎట్టి అనుభవమును కలుగదు. దీనిని శ్రద్ధతో పారాయణం చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యమును నొసంగును. కేంద్రీకరించిన మనసుతోని ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణం చేసినచో అది అపరిమితానందమును కలుగజేయును. ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతోని పారాయణం చేయవలెను. అప్పుడప్పుడు శ్రీ సాయిని కృతజ్ఞతతోని సంతసముతోని జన్మ జన్మముల వరకును మదిలోని ఉంచుకొనుము. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు అంటే శ్రీరామనవమి నాడు, విజయదశమి నాడు అనగా పాప పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణం చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతోని పారాయణం చేసిన ఎడల వారల కోరికలన్నీను నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణం చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగును, పేదవారు ధనవంతులగును, అతములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీను పోయి తుదకు దానిని స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణం చేసిదిరో వారిని మరవవద్దు. ఈ లీలలు ఎంత తీవ్రముగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా నుండినట్లు చెయ్యును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలెను. ఒంటరులు సహాయము చేసుకుని సుఖపడవలెను. ప్రసాద యాచనము. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతోని ముగించదము. కారుణ్యమును చూపుమనిను వారిని వేడదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముకు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదముల యందు పొందెదరుగాక. ప్రసాద యాచనము. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతోనే ముగించదము. కారుణ్యమును చూపుమనియు వారిని వేడదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముకు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదముల యందు పొందెదరుగాక. సాయి సుగుణ స్వరూపము వారి నేత్రముల యందు నిలిచిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వ జీవముల యందు చూచెదరుగాక. తదాస్తు. శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు.